తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కీలక పాత్ర పోషించినట్టు విచారణలో ప్రణీత్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ప్రణీత్ రావు నుంచి రాబట్టిన సమాచారానికి సంబంధించి వాళ్ల నుంచి సమాధానం కోరనున్నారు. వాళ్ళిచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సూత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంటున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా కీలకంగా వ్యవహరించారు. ఆ ఇద్దరు చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిర్ధారించారు పోలీసులు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారుల ఫోన్ నెంబర్స్ను ప్రణీత్ రావుకు అందజేసేవాళ్లు ప్రభాకర్ రావు, రాధాకిషన్. దీంతో ఆ నెంబర్లకు వచ్చే కాల్స్పై నిఘా పెట్టి సంభాషణల్ని రికార్డ్ చేసేది ప్రణీత్ రావు నేతృత్వంలోని బృందం. తర్వాత ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించేవాడు ప్రణీత్ రావు. ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భుజంగరావు, ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా పనిచేసిన తిరుపతన్నను ప్రశ్నించారు పోలీసులు. ఎన్నికల సమయంలో వందలాది మంది రాజకీయ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న చెప్పారు. నేతల కదలికలు, నిధుల సమీకరణ వంటి అంశాలను తెలుసుకోవటానికి వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు విచారణలో అంగీకరించారు నిందితులు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వివరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ప్రభాకర్ రావు చెప్పినట్టు చేశామన్నాడు ప్రణీత్ రావు. ట్యాపింగ్కు ఉపయోగించిన ప్రధాన పరికరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు అంగీకరించాడు. మొత్తం 17 కంప్యూటర్స్లో గల హార్డ్ డిస్కులను కట్టర్ సహాయంతో ముక్కలు చేసినట్టు తెలిపాడు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను మూసీ నదిలో పారవేసినట్టు వివరించాడు. 2 లాగర్ రూములలో గల డాక్యుమెంట్లన్నింటినీ తగులబెట్టినట్టు వివరించాడు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్లో ప్రభాకర్ రావును A1గా చూపించారు పోలీసులు. ప్రణీత్ రావును A2గా, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును A3గా ఉన్నారు. భుజంగరావును A4గా, తిరుపతన్నను A5గా చేర్చారు పోలీసులు. అలాగే ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. దీంతో వాళ్ల ఇళ్లలో సోదాలు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అరెస్టైన భుజంగరావు, తిరుపతన్నను జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది కోర్టు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై పూర్తిస్థాయి నిఘా పెట్టింది ప్రణీత్ రావు బృందం. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేసింది ప్రణీత్ రావు బృందం.